యెహోవా మీకు తోడేయుండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనం గత వారంలో కూడా నేను ఈ మొదటి భాగం కొన్ని మీతో పంచుకున్నట్లు నాకు గుర్తు. ఈ వాక్యము మేము మధ్యాహ్నం సహజంగా మేము ఈ పాటల్ని చదువుకుంటున్నాం, కానీ మళ్ళీ మోషే ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కనుక నిర్మాకాండంలోకి వెళ్ళి అవి చదువుకున్నాం. కానీ నేను మాత్రం ఈ పాటలు కంటిన్యూ చేస్తాను. ఇక బైబిల్ తరువుగా చదవడం నాకు అలవాటు కనుక నేను మార్నింగ్ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక మాట నా మనసులోకి వచ్చింది. ఈ వాక్యం మీద ఈరోజు ధ్యానం చేద్దామని ఉదయకాలం నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని చదివాను. అది మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. చదవబడిన వాక్య భాగము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, 14, 15, 16. ఈ 4 వచనాలు చాలా శ్రేష్టమైనవి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవ గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవరు రాస్తున్నారు ఈ సంగతులు? యోహాను. ఏ యోహానీనా? యేసు శిష్యుడైన యోహాను. యోహాను ఎంత గొప్ప విశ్వాసాలంటే అందరూ యేసుని విడిచిపెట్టిన యోహాను సిలువ మరణం వరకు యేసుని విడిచిపెట్టలేదు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. చాలా మంది మధ్యలో యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. యేసు ప్రభు మొదట ఆయన బోధ ప్రారంభించినప్పుడు 500 మంది శిష్యులు అయ్యారు. అసలు ఎంత పెద్ద గుంపో! యేసు ప్రభు యొక్క బోధ, నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ మీరు నిత్య జీవమునకు వారసులు కారని చెప్పి, ఇదేంటిది కఠినమైన మాట, ఈ శరీరం తినడం ఏంటి, రక్తం త్రాగడం ఏంటి అని అనుకుని ఆ మాట బోధ నచ్చక చాలా మంది వెళ్ళిపోయారు. 70 మంది మాత్రం మిగిలారు. 70 మందిని ఆశీర్వదించి మీరు వెళ్ళి ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలోకి వెళ్ళి నా నామం పేట దెయ్యాన్ని వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, సువార్తను ప్రకటించండి అని చెప్పి పంపించారు. వాళ్ళు 70 మందిని చాలా ఆసక్తితో పరిచయం చేశారు. అద్భుతాలు జరిగినాయి. తిరిగి వచ్చిన తర్వాత అంటారు, ప్రభా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, మేము ప్రార్థన చేస్తే రోగులు లేచిపోయారు, మేము ప్రార్థన చేస్తే దొంగలు మారిపోయారు అని చాలా సంతోషంతో చెప్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, మంచిదే, వీటన్నిటికంటే శ్రేష్టమైనది నేను చెప్తున్నాను, మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినవని సంతోషించుడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఇది శ్రేష్టమైనది. ఎందుకంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళని గుంపు నచ్చడానికి 10 మంది గుంపులో ఆ బుద్ధి లేని గుంపు వాడితోటి ప్రభు ఏమంటారంటే, ప్రభువా నీ నామపేట దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామపేట అద్భుతాలు చేసాం, నీ నామపేట అవి చేసి ఇవి చేసామంటే అక్కడ ఏమన్నారంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద తొలగిపోండి, మీరు ఎవరో వెళ్ళన్నారు. అంటే అద్భుతములు సూచక్రియలు మహత్కార్యాలు అవసరమే, కానీ వాటిని బట్టి పరలోకంలోకి వెళ్ళం. దేని బట్టి పరలోకంలోకి వెళ్తాము? దేని బట్టి పరలోకంలోకి, ఇదే ఈరోజు మన యొక్క వాక్యము అంశము. దేని బట్టి పరలోకంలోకి వెళ్తామనంటే విశ్వాసము. దేని బట్టి అండి? విశ్వాసము ఉంచు మీరు నిత్య జీవ గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే. మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. ఇక్కడ 2 మాటలు. ఒకటి నిత్య జీవము. ఎవరు నిత్య జీవంలోకి వెళ్తారు అంటే విశ్వాసం అంటే లేనిది ఉందని నమ్మడమే విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి విశ్వాసముగా
నీతిగా ఎంచబడెను. అబ్రహాముకి అసలు పిల్లలు లేరు, కానీ ఆకాశ నక్షత్రం చూపించి అబ్రహమా నీకు ఎంతమంది పిల్లలు ఇస్తానంటే దేవుడు నమ్మేశాడు. మనం ఏమంటాం తెలుసండి, దేవుడు కార్యం చేస్తాడు నమ్ముతాడు అంటాం. దేవుడు ఏం చెప్తాడు తెలుసు, వాక్యం చెప్తుందండి, నువ్వు నమ్ము, దేవుడి కార్యం చూస్తాం. నేను కార్యం చూస్తే నమ్ముతాడు. ఎవరు? మన ఇండియా దేశం సువార్త తీసుకొచ్చినారండి. అది అడ్డి మన దేశంలో ఉండిపోయింది. ఆయన ఎంత మారు మనసు పొంది ఎంత గొప్ప సేవ చేసినా ఆయనలో ఎక్కడో ఉందంటండి అది. ఏది? చూచి నమ్ముట. అందుకని మనకు కూడాను దేవుడు కార్యం చేస్తేనండి మేము అందరం దిగిపోతామని అంటారు. ఎక్కడ దిగిపోతారమ్మా? ఇలా దిగిపోతామని చెప్పారు చాలా మంది ఉన్నారు. మీరేం దిగొద్దు, ఎక్కొద్దు. విశ్వాసంలో మాత్రం కృతజ్ఞత కలిగి ఉండండి అంతే. దేవుడు కార్యం చేయదు, మేము ప్రార్థన చేస్తే జరిగిపోతుందని కానీ లేదు కాదు, మీ విశ్వాసాన్ని బట్టి. ఆ పిల్ల చచ్చిపోయింది, ఇంకా గోదకొని ఇబ్బంది పెట్టవద్దు అన్నారు. కానీ ప్రభు అన్నారు నమ్మిక ఉంచన్నారు. అప్పుడు నమ్మిక వచ్చే పరిస్థితి ఇంకా ఏ నమ్మకం? శిష్యులు చాలా మంది కొడుకున్నారు, ఇంకేం నమ్ముకుంటుంది? ఈ మధ్యలోనేమో విశ్వాసంతో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ చెక్కు ముట్టుకుంది, ప్రభు వస్త్రము చెక్కు. విశ్వాసం బట్టి స్వస్థపడిపోయింది. కనుక ఈ జరగక ముందు నమ్మిన వాళ్ళు చూడండి, వారు గొప్ప విశ్వాసులు. చూసింది నమ్మిన వారు గొప్ప విశ్వాసులు కదండి. కార్యం జరిగితే దేవుడు నమ్ముకోవడం గొప్ప భక్తి కాదండి. దేవుడు కార్యాలు చేస్తే దేవుని కార్యాలు బట్టి భక్తి చేయడం గొప్ప భక్తి కాదు. మన జీవితంలో దేవుడు చూడండి అన్ని పట్టుకొస్తే కాపురం అందరూ చేస్తారండి కదండి. ప్రేమగా చూసుకొని అడిగినవన్నీ ఇచ్చి, అడగకుండానే ఇంకా ఇచ్చి ప్రేమించే భర్త దగ్గర కాపురం ఎవరు చేయరండి. కానీ సతీ సక్కుబాయి, సతీ సావిత్రి, సతీ ఆశ్రయించి ఉన్నారు కదండి. మనం చదువుకున్నాం కదండి, మన హిందూ దేశంలో ఉన్నాం కదా. వాళ్ళు ఏమన్నారండి? ప్రతివ్రతలు అన్నారు. అండ్ మిగిలిన ప్రతివ్రతలు కదనా? ప్రతివ్రత ఎందుకన్నారంటే పతి కుష్ఠరోగైనా, పతి అవిటివాడైనా, పతి త్రాగుబోతైనా, వాడు ఎలాంటి వాడైనా వాడితో కాపురం చేశారు కనుక వాడిని ప్రతివ్రతలు అన్నారు. మన జీవితంలో అన్నీ చేసిన దేవుడు, అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని ప్రేమించి మనం అడిగిందలా చేస్తే మనం ప్రేమించిన గొప్ప విషయం కాదు. దేవుని నమ్ముకుని దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, అపవాద్యత శోధనలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అప్పుడు సాతానా ఏమైనా నేను దేవుని విడిచిపెట్టను అని చెప్పే భక్తుల చూడండి, అది గొప్ప. ఆ విశ్వాసం మనకు వచ్చినప్పుడు మనం అద్భుతాలు చూడగలుగుతాం. కనుక ఈరోజు నేను ఒక చిన్న మాట మీద మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఆశపడుతున్నాను. రెండు మాటలు. ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపము. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఈ 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ అందరం కలిపి చదువుతాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచేయడా అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేది. ఇక్కడ ఆగుదామండి. మరణకరము కాని పాపము. పాపం అంటే ఏంటండి? పాపం వచ్చే జీతం అంటే ఏంటండి? మరణం. పాపం వచ్చే జీతం మరణం. అసలు పాపం అంటే ఏంటి? దేవునికి ఆయాసకరమైంది, మానవునికి ఆపద తెచ్చేది, అనాథం తెచ్చేది పాపం. ఆ పాపాన్ని బట్టే మానవ యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. పాపాన్ని బట్టే మానవ యొక్క శాపాన్ని బట్టి తన కుటుంబం పాడైపోతుంది. అలాంటి పాపము మరణకరము కాని పాపమే, కానీ మరణకరము కాని పాపం. అసలు పాపమే మరణం అన్నాడు కదా, అసలు మరణకరము కాని పాపం ఏంటి? మరణకరము కాని పాపము మరణకరమైన పాపం. అంటే మన పాపము మరణాన్ని ఎలా తీసుకొస్తుంది, ఆ పాపము మరణాన్ని తీసుకురాకుండా క్షేమాన్ని ఎలా తీసుకొస్తుంది, అది ఈరోజు మనం దీని యొక్క వాక్యం వచ్చి గమనిస్తాం. వాక్యంలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 14 నుండి 17 వచనం చదువుతాం.
సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 14. ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించాను. ఆగుదామండి. దావీదు యుద్ధంలో చాలా మందిని చంపేవాడు కదండి. చాలా మంది యుద్ధంలో చనిపోయినప్పుడు అది దావీదుకి మరణం కాలేదు, పాపం కాలేదు. ఈ ఉరియా మరణము దావీదుకి ఎందుకు పాపమైంది? మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం. ఎందుకు మరణకరమైన పాపముగా ఉరియా మరణము దావీదు ఇంటికి పాపముగా చుట్టుకున్నది అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఉరియా శత్రువు కాదు. యుద్ధంలో ఎవరిని ఎవరు చంపుకుంటారండి? శత్రువులు చంపుకుంటారు. ఉరియా దేశభక్తుడు, రాజనీతి కలిగిన వాడు. మంచి భోజనం పెట్టి ఆయన త్రాగే శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చి నువ్వు భార్య దగ్గరికి వెళ్ళి సంతోషించు ఉరియా అని అంటే ఏమంటాడండి? ఇశ్రాయేలు సైన్యమును దేవుని యెహోవా మందసమును అక్కడ యుద్ధములో ఉంటే ఇక్కడ నేను భార్యతో సంతోషించుటకు ఇది సమయమా? ఇది సమయమా అంటే ఏ నీతి కలిగిన వాడండి? రాజనీతి కలిగిన వాడు. ఇది సమయము కాదు కదా. ఏది సమయము, ఏది అసమయము అని కనుక మనం ఆలోచన చేయగలిగితే మనకి ఈ సమయము ఏ సమయం అండి? ప్రార్థనా సమయం. ఏ సమయం అండిదండి? ప్రార్థన రావడం మనసి టీవీ దగ్గర కూర్చున్నారు అనుకోండి, ప్రార్థన మానేసి టీవీ దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఆ సమయము దేవుడు చూస్తున్నాడు. అప్పుడు మనల్ని తెలిసిన ఇంట్లోకి వచ్చారు అనుకోండి, లేకపోతే మన ఇంట్లో రక్షించబడ్డ భర్త అనుకోండి, భార్య అంటాడు నువ్వు ప్రార్థనకి వెళ్ళడం మానేసి టీవీ చూడడానికి ఇది సమయమా? ఈ సమయమా రాజా నేను సంతోషించడానికి? రాజే చేయలేకపోయాడు. ఎందుకంటే ఉరియా భక్తి దావీదు భక్తి దగ్గర దావీదు భక్తి తక్కువైపోయింది. చాలా భక్తి గలవాడే. ఉరియా పెద్ద భక్తి తెలీదు, ఉరియాకి పెద్ద భక్తి తెలీదు, కానీ ఉరియా నీతి కనబడుతుంది. అక్కడ ఉరియాలో ఉన్న యథార్థత కనబడుతుంది. రాజా నేను అలాంటి వాడు కానన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను యుద్ధానికి వెళ్ళవలసింది మానేసి భార్య దగ్గరికి వెళ్ళి సంతోషించే దినాలు కదివి. ఇక ఏం చేయలేక దావీదు చాలా తప్పు చేశాడు. ఎప్పుడు అసలు దేవుడు అంటాడు బెత్షెబ విషయంలో తప్ప నా సేవకుడైన దావీదు తప్పు చేయలేదని. ఏంటి ఆ తప్పు అని అంటే ఇతని మరణ శాసనము అతని చేతిలో పెట్టి పంపించాడు. అది దేవుడికి నచ్చలేదండి. అది దేవుడికి చాలా కోపం వచ్చేసింది. నీ క్షేమం కొరిగి నీ పక్షముగా యుద్ధం చేయడానికి అతడు నమ్మకముగా ఉంటే, నాతాను భక్తుడు అంటాడు ప్రవక్త, 100 గొర్రెలు ఉన్నాయి నీకు, కావాలంటే ఇక కొత్త గొర్రెలు ఇస్తాడు దేవుడు. నీకు చాలా మంది భార్యలు ఉన్నారు కదా, కావాలనుకుంటే ఇక భార్యలు ఇస్తారు కదా, నీకు ఉరియా భార్య అవసరమైందా? ఎందుకు అనంటే దేవుడు దూషించబడుటకు నీవు చేసిన పాపమును బట్టి ఇదిగో నీ ఇంటి మీదకి రక్తపరాధము, ఇది మరణకరమైన పాపం. నేనే పాపం అంటారండి? ఎలాంటి మరణం వచ్చింది అనుకున్నారండి ఆ ఇంటి మీదకి? నేను చాలాసార్లు చెప్పాను కదా, ఈయన తెలియకుండా తీర్పిచ్చేసాడు. రాజా 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి మార్కస్ వస్తే వాడి గొర్రెల్లో ఒక గొర్రెను వధించకుండా ఒకే గొర్రెన్న వాడి యొక్క గొర్రెను తీసుకొచ్చి వధించి విందు చేసింది ఏమైనా న్యాయమా? డైరెక్ట్గా రాజాని ఇలా చేసామని చెప్పరా?
ఆయన ఒక కథ చెప్పి ఆ కథ ద్వారా రాజు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు. వెంటనే రాజు ఎవరు అనుకున్నాడు, కథ ఏదో అనుకున్నాడు, న్యాయం ఎవరికి అనుకున్నాడు. అనుకుని ఏమన్నాడండి, గొర్రెకు బదులుగా 4 గొర్రెలు, అతడు మరణశిక్షకు పాత్రుడు. అప్పుడు అంటాడు, వాడెవడో కాదు రాజా, నీవే. దావీదుకు ఒక్కసారి తన పాపమేంటి అర్థమైంది. దేవుని సన్నిధిలో ఆ 51వ దావీదు కీర్తన పశ్చాత్తాపడి పొర్లి పొర్లి ఎంత ఏడ్చినట్టండి, పరుపు తేలే అంతగా ఏడ్చాడంటండి పశ్చాత్తాపం. అందుకు క్షమించబడ్డాడు. దేవుని వెనుకలుగా హల్లెలూయా. ఇది మరణకరమైన పాపం. మరణకరము కాని పాపం ఏంటో చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించింది. ఎవరు? సమూయేలు. ఇది సౌలు రాజు. సౌలు రాజు ఏం చేశాడంటేనండి, సమూయేలు రావడం ఆలస్యమైంది. సౌలు రాజు ఏ గోత్రం, సమూయేలు ఏ గోత్రం? పెద్దోళ్ళు వాక్యం చోటు చెప్పొద్దండి, పిల్లలు చెప్పండి, కొత్తగా వచ్చేవాళ్ళు వినేవాళ్ళు చెప్పండి. సౌలు ఏ గోత్రం, సమూయేలు ఏ గోత్రం? నేను వాక్యం చెప్పండి. మళ్ళీ కస్తూరమ్మ గారు సంగం అని వెళ్తా అంటారు. సౌలు బెన్యామీను గోత్రికుడు. సౌలు ఏ గోత్రికుడు అండి? సమూయేలు లేవి గోత్రికుడు. నేను చాలా పర్యాలు చెప్పాను. లేవి గోత్రికుడు. లేవి గోత్రికులే యాజక ధర్మాన్ని చేయాలి. మన భాషలో లేదా మన దేశంలో అర్చన కార్యక్రమం ఎవరు చేయాలండి? బ్రాహ్మణులు చేయాలి. మామూలుగా చేస్తే కుదురుతుందా? అలాగే పెళ్ళిళ్ళు ఎవరు చేయాలండి? పాస్టర్లు చేయాలి, యాజకులు చేయాలి. అది క్రమం. కానీ ఇక్కడ క్రమము తప్పి భక్తి చేశాడు. అక్రమము. అక్రమం అంటే ఏంటండి? క్రమము కానిది. ఏంటి అక్రమం అని అంటే, శత్రువులు వచ్చేమో మీద పడుతున్నారని ప్రజలు వచ్చి సౌలు దగ్గర మొర పెడుతున్నారు. సమూయేలు కబురేస్తేనేమో సమూయేలు ఇంకా రావడం లేదు. అప్పటికే 6 దినాలు అయిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే, సరే నేనే బలర్పిస్తాను, నీకు భక్తున్నది సరే, కానీ నీ పర్యది కాదు. నువ్వు ఎంత భక్తుడైనా, కలెక్టర్ అయినా, నువ్వు ఎంత భక్తుడైనా, గొప్ప అధికారమైనా, నువ్వు ఎంత భక్తుడైనా, గొప్ప నువ్వు ఒకవేళ భూ సంబంధమైన మినిస్టర్ అయినా, పులిపెట్టెక్కి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నీకు అధికారం లేదు అభిషేకించబడకుండా. ఒకవేళ అభిషేకించబడకుండా నువ్వు ఒక వాక్యం చెప్తే చెప్పొచ్చేమో, కానీ వివాహాలు చేయటం కానీ ఇతరులను ఇంకొకరు అభిషేకించడానికి కానీ నీకు అధికారం లేదు. ఎందుకంటే అది అభిషేకించబడిన వారు మాత్రమే చేయవలసిన పని. కనుక నాకు భక్తులను కదా, నేను రాజును కదా, ఏం పర్వాలేదు అని అనుకుని సమూయేలు రావడం ఆలస్యం చేసేసి ఏమర్పించేసాడండి? దహన బలి. భక్తే. ఇది జ్ఞానానుసారం కానీ భక్తి. ఈ భక్తి మరణకరమైనది కాదు, కానీ మరణకరము కానీ పాపం. ఇక్కడ మరణమేమి ఇవ్వలేదు సౌలుకప్పుడు. చాయిస్ ఇచ్చాడు. నీ ఉద్యోగం తీసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు, నీ రాజ్యాన్ని తీసివేసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు అని చెప్పాడు. ఎందుకు ఈ పని చేసావు నువ్వు? సమయం వచ్చి ఎందుకు ఈ పని చేసేవారంటే, ప్రజలు నా యొద్ద నుండి వెళ్ళిపోతారని. ఇక్కడ ఇంకా చదవ కిందకు ఒక మాట ఉంటుంది, తెగించి అనే మాట ఉంటుంది చూడు, దాని కింద ఉంటుంది చూడు. నేను తెగించి ఈ బలి అర్పించి తిని అని అంటాడు. అంటే చేయకూడదని నీకు తెలుసు, చేయకూడదని తెలిసి కూడా తెగించి, అంటే ప్రజలు నా యొద్ద నుండి వెళ్ళిపోతారని నేను తెగించి ఈ పని చేశానంటాడు. భక్తే, దేవునికే బలి, కానీ అది క్రమము కాదు. అందుకనే అప్పుడు అంటాడు, నీవు ఎన్నో వచ్చిందని ఉంటుందంటే చూడమ్మా, నేను సాహసించి దహన బలి అర్పించింది. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక
నీవు అవివేకపు పని చేసేదివి. ఇది దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు గైకొనలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసింది కనుక నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు అనుకున్నాను, సదాకాలం స్థిరపరచాలనుకున్నాను, నీ కొడుకులకి ఇవ్వాలనుకున్నాను. కానీ చదవమ్మా. యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఇది ఎందుకు నీ రాజ్యము నిలవదు? ఎందుకు ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు. బలి ఎవరు చేశాడు అండి? నేను ఈ వాక్యం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అనుకునేదాన్ని, దేవుడికే కదా బలి అర్పించాడు, కానీ మందసం పడిపోతానే కదా ముట్టుకున్నాను. ఇలాంటి కొన్ని నా చిన్నప్పుడు అర్థం కానప్పుడు నేను దేవుడిని అడిగేదాన్ని, ప్రభువా నీ మందసం పడిపోతానే కదా, అప్పుడు జ్ఞానం లేదు మనకి, ఆత్మాభిషేకం లేదు కనుక, ప్రభువా నీకే బలి అర్పించాడు కదా. క్రమము కాని భక్తి, బలి అర్పణ జరగకుండా మందసం టచ్ చేయకూడదు, రక్త ప్రోక్షణ జరగకుండా అక్కడ అది పాపం. తర్వాత దావీదు తెలుసుకోవాలి, మందసం తీసుకొచ్చే క్రమాన్ని దావీదు తెలుసుకోవాలి, అందుకని అక్కడ వినాశనం. ఇక్కడ సౌలు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది నేను చేసింది కరెక్టే అని అనుకున్నాడు, చేయకూడదని తెలుసు, తెలియక చేసింది కనుక క్షమించబడుతున్నట్టాడు ఎవరు? పౌలు. కానీ తెలిసి చేస్తే క్షమాపణ లేదు. కానీ మరణకరము కాని పాపం, ఈ పాపాన్ని ఏమంటారండి? పాపమే, కానీ మరణం పంపించరా. సమయం ఇచ్చాడు సౌలుకి, దేవుడు నీ యొక్క రాజ్యాన్ని తీసివేసి యెషయా కుమారుడికి ఇచ్చేస్తాడని చెప్పాడు. అలాగని వెంటనే తీసేయలేదండి, 40 సంవత్సరాలు వచ్చాయి, వెంటనే చనిపోరా. ఎందుకంటే మరణకరము కానీ పాపం, అర్థమైంది కదండి? మరణకరమైన పాపము, మరణకరము కానీ పాపము. నెంబర్ 2, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 16, 17, 18 చదవండి. రాజు అబీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని. ఇక్కడ ఒకసారి అగమ్మా, ఇక్కడ చరిత్ర ఏంటి తెలుసా? సౌలు దావీదును చంపాలనుకున్నాడు. ఈ సంగతి యోనాతానికి నిశ్చయమైన తర్వాత యోనాతాను అక్కడి నుంచి పంపించేశాడు. ఈ అహిమెలెకు అనే యాజకుడు దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు. అతని దగ్గరకు వచ్చాడు సౌలు, దావీదు చూడతాడు, భయపడ్డాడు, ఏంటి ఒక్కడే వచ్చాడు ఏంటని. కానీ దావీదు చెప్తాడు, అక్కడ దావీదు అబద్ధమే ఆడాడు, నేను యుద్ధానికి పంపించాడని. అది అబద్ధమే కదా, అది పాపమే కదా, కానీ అది మరణకరము కానీ పాపం. అది మీకు అర్థమని చెప్తాను, మరణకరము కానీ. ఎందుకు మరణకరము కానీ పాపం అంటే, దావీదు ద్వారా దేవుడు చేయాలనుకున్న ప్రణాళిక చాలా ఉంది, కానీ సౌలు దావీదుని చంపేయాలనుకున్నాడు. అందుకని పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపట్టును. జ్ఞానము గలవాడు అపాయము తప్పించుకోను ఉపాయముతోటి. ఇప్పుడు దావీదు ఉపాయంతో చాలా పర్యాయాలు తప్పించుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజు నాకు పని అప్పగించాడు, నేను వేరే పని మీద వెళ్తున్నాను కనుక మాకు ఏమైనా తినడానికి రొట్టెలు ఉంటే పెట్టమంటే తీసేసి ఆ రొట్టెలు పెట్టి, ఏదన్నా ఆయుధం ఉంటే ఏమంటే గొలియాతుని చంపిన కత్తి అక్కడే ఉందని ఆ కత్తి ఇచ్చాడు. అది ఇచ్చుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తప్పించుకొని. అక్కడ దోయేగు అనేవాడు ఉన్నాడు, వాడి సంగతి వెళ్ళి రాజుకి చెప్పాడు. అప్పుడు రాజు 85 మంది యాజకులు యాజక వస్త్రాలు ధరించి ఉండగా వాళ్ళని చంపేయమంటాడు. చంపేయమంటే ఆ యుద్ధశూరులు చంపడానికి భయపడతారు, యాజకులను చంపడానికి వాళ్ళు భయపడి వాళ్ళు కత్తెత్తారు. అప్పుడు దోయేగన్న వాడినే చంపమంటే 85 మంది యాజకుల్ని కత్తి చేత హతమార్చారు. ఇదేం పాపం అండి?
మరణకరమైన. దావీదు సమూయేలు సౌలును చాలా ప్రేమించాడు. సమూయేలు కోసం చాలా ప్రార్థన చేసేవాడు. క్షమించండి, సౌలు కోసం సమూయేలు చాలా ప్రార్థన చేసేవాడు. అందుకనే చనిపోయిన తర్వాత కూడా సమూయేలు బయటకు రమ్మనేసి ఆ సోదరుల దగ్గరికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తనని ప్రేమించి తనని ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా చేసి ఎన్నో ఆశీర్వాదాలు దీవులు ఇస్తే ఏ భయం లేదండి అతను. దేవుని భయం లేదు. యాజకుని చంపడము పాపము, అయ్యో ఇలాంటి పాపం నేను చేయకూడదు అనే భయం లేకుండా కేవలము ఈర్ష్యను బట్టి, ఎందుకు చెప్పాడండి? దావీదు మీద ఉన్న ఈర్ష్యను బట్టి దావీదుకి సహాయం చేశారని. సహాయం చేసింది అహిమేలకు ఒకడే, కానీ మొత్తం యాజకులందరినీ. ఇది మరణకరమైన. దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు, కానీ క్షమించలేదు అని అంటే మనము చేసే పాపము మరణకరమైనది అయితే, మనము క్షమాపణకు అర్హులు కాకపోతే దేవుడు దాన్ని క్షమించడు అన్న సంగతిని గమనిస్తాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. మరణకరము కాని పాపం. నేను మీకు మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. కాబట్టి దావీదు బయల్పే రాజుమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకుని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసుకున్నని ఆ స్థలమునకు బయల్పే రాజుమను పేరు పెట్టెను. అవునండి, ఇక్కడ దావీదు చాలా పెద్ద యుద్ధం చేశాడు. యుద్ధంలో శత్రువులు ఎంతమంది చెప్పినట్టండి? ప్రవాహం వలె కొట్టుకుపోయి ఎంతమంది శత్రువుల్ని. పాపమైందా? పాపమైందా? ఎందుకు అవ్వలేదు? ఇది ఎందుకు పాపమైంది, అది ఎందుకు పాపం కాదంటే యుద్ధము రాజనీతి. ఒక దేశము ఇంకో దేశము యుద్ధము చేసుకోవడం అనేది ఇది ఆరంభం నుంచి ఉన్నది. వాళ్ళ వీళ్ళ మీదకి రావడం, వీళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళడం, ఇది యుద్ధ ధర్మం అంట. దీన్ని ఏమంటారండి? ధర్మం. యుద్ధ ధర్మము చొప్పున యుద్ధం చేశాడు కనుక అదేం కాలేదండి, పాపం కాలేదు. సరే సమయం అయిపోయింది అన్నారు కాబట్టి కిందకు వచ్చేస్తున్నాం. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25-29 వచనాలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ బెల్షాజర్ అనే రాజు. ఎవరు ఈ బెల్షాజరు? ఈ 2 పేర్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్తూ ఉంటాను. బెల్షాజర్ ఎవరు, బెల్షాజర్ ఎవరు? తక్కువ పేరు చెప్పండి. ఈ టైం అసలు అయిపోతుంది మన ప్రశ్న ఒకటి. బెల్షాజర్ అనేవాడు ఎవరు రాజు? ఎవరి కొడుకు? నెబుకద్నెజరు యొక్క కొడుకు కదా. బెల్షాజర్ దానియేలు పెట్టిన పేరు. సరే, ఇప్పుడు ఈ బెల్షాజర్ అనేవాడు దేవుని సన్నిధిలోంచి తీసుకొచ్చిన ఉపకరణలన్నింటినీ తీసుకొచ్చి విగ్రహాల ముందు పెట్టి విగ్రహారాధన చేస్తూ దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క పరికరాల్ని అపవిత్రపరిచి దేవునికి కోపం రప్పించాడు. దానియేలు హెచ్చరించాడు. మెనే మెనే టెకెల్ ఓపర్సిన్ అనే ప్రార్థన చదివి దాని భావాన్ని చెప్పాడు. రాజా, నీ తండ్రి దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి 7 సంవత్సరాలు గడి తెరిపించాడు. నీకు ఇవన్నీ తెలిసి కూడా నీవు దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని యొక్క ఉపకరణాలు తీసుకొచ్చి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న వాటిని అపవిత్రమైన వాటితో నింపి దేవునికి ఆయాస్కరమైన జీవితం జీవిస్తున్నావు కనుక ఇదిగో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో చూచాడు. అంటే నీకు ఇవ్వబడిన బాధ్యత, నీకు ఇవ్వబడిన ఉద్యోగం, నీకు ఇవ్వబడిన స్థితిలో నీవు నమ్మకంగా ఉన్నావా లేదా దేవుడు చూస్తాడు. దానిలో నువ్వు నమ్మకంగా లేవు కనుక ఆ విషయంలో నేను తీసివేశాడు. మరి వ్యక్తిగతంగా నీవేమైనా మంచివాడవా? వ్యక్తిగతంగా నీవేమైనా కరెక్ట్గా ఉన్నావా? వ్యక్తిగతంగా నీలో ఏమైనా భక్తి ఉన్నదా అంటే వ్యక్తిగతంగా కూడా నువ్వు కరెక్ట్గా లేవు. దేవుడు ఆ విషయంలోనూ ఈ విషయంలో నిన్ను లెక్క చూసినప్పటికీ నువ్వేమైపోయావంటే తక్కువ అయిపోయావు. మెనే మెనే టెకెల్ ఓపర్సిన్ కనుక నీ జీవితాన్ని ముగించేస్తున్నాడు. ఆ చదువు అక్కడ. బెల్షాజరు ఆజ్ఞయగా వారు దానియేలునకు యూదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారు కిందకి చదివి. ఆ రాత్రి
బెల్షస్సరు హతుడాయను. అంటే అవకాశం లేదు. మరణకరమైన అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మనం 30-31 వచనాలు చూడగలిగితే, తన తండ్రి అయిన నెబుకద్నెజరు కూడా పాపం చేశాడు. ఏంటి ఆ పాపము? ఈ సుందరమైన పట్టణము నా బలాతిశయము, నా జ్ఞానము, నా బలము నాది అని అతిశయించాడు. తనకు కూడా దేవుడు ఎంత గొప్పవాడికి తెలుసండి, నీకు నాకు ఎవరికైనా సరే హెచ్చరిక ఇస్తాడండి. వెంటనే పనిష్మెంట్ ఇవ్వరండి, చాయిస్ ఖచ్చితంగా ఇస్తాడండి. దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుని దిద్దుకుంటే ధన్యం. అతిక్రమం చేయబడి వద్దలాడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము. వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ జీవితంలో దిద్దుకుంటే ధన్యుడు. కానీ వారు నిర్లక్ష్యంగా ఉంటే, దాన్ని వాళ్ళు ఒక టేక్ ఈజీగా తీసుకుంటే ఏ రోజు ఉగ్రత వస్తుందో తెలియదు. తన ముందు సంవత్సరం సమయం ఇచ్చాడు దేవుడు, కానీ తను అతిశయించాడు. అప్పుడు తన రాజ్యాన్ని అతని నుంచి తీసివేశాడు. ఇది పాపమే. ఆజ్ఞాతిక్రమము పాపం, అతిశయము పాపము, అహంభావము పాపము. ఈ పాపము మరణకరము కానీ పాపం. మరణాన్ని ఇవ్వరా? ఏమి ఇచ్చాడండి? పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? పనిష్మెంట్ ఇచ్చాడు. తిరిగి అతడు దేవుని వైపు చూసి తన తప్పును తెలుసుకున్నాడు. దేవుని వైపు చూచాడు, ప్రభువా నేను తప్పు చేశాను, ఇది నీవిస్తే వచ్చింది కానీ నా జ్ఞానాన్ని బట్టి నా తెలివిని బట్టి నేను తెచ్చుకున్నది కాదు ప్రభువా అని దేవుడు ఒప్పుకున్నాడు. విడిచిపెట్టాడు. దేవుడు కనుకరించి తిరిగి మళ్ళా తన రాజ్యాన్ని తనకి ఇచ్చాడు. మన జీవితంలో మనం కూడా మన తప్పిదమును ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మన స్థితిని తిరిగి మళ్ళా బాగు చేస్తాడు. ఇది మరణకరము కానీ పాపము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము ప్లస్ 19వ వచనం మధ్యలో టైం అయిపోయింది కనుక 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వాక్యం. అతడు స్థిరపడిన తర్వాత చాలా భక్తి చేశాడండి. ఎవరితను? ఉజ్జియా. చాలా చాలా మంచి భక్తి చేశాడు. స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించి చెడిపోయాను. చాలా మందికి ఇదేనండి జాగి. భక్తి ఏమీ లేనప్పుడు చాలా మంచి భక్తి చేస్తారు. శ్రమలో ఉన్నప్పుడు చాలా భక్తి చేస్తారు. కరువులో ఉన్నప్పుడు చాలా భక్తి చేస్తారు. కులస్తులందరూ విడిచిపెట్టినప్పుడు చాలా భక్తి చేస్తారు. కుటుంబస్తులందరూ వెలివేసినప్పుడు చాలా భక్తి చేస్తారు. నాకు కావాలనుకున్న వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు చాలా భక్తి చేస్తారు. కానీ ఈ పరిస్థితులన్నీ కలిసి వచ్చిన తర్వాత, స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించి, ఈ రాజు మనస్సునందు గర్వించాడంట. పరిస్థితులన్నీ బాగున్నాయని ఏం చేశాడు తెలుసని 19వ వచనమా? ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. ఇప్పుడు యాజకులు ఎక్కడండి? ధూపార్తిని పట్టుకుని ధూప వేదిక ఎక్కాడండి. యాజకులు చెప్తారు, రాజా అది నీ పని కాదు, సౌలా అది నీ పని కాదు, ఉజ్జియా అది నీ పని కాదు. ఎందుకంటే ఇది యాజకులు చేయవలసిన పని. నీ పని కాని పని నువ్వు చేస్తున్నావు. దేవుడికి ఏ పని అప్పగించాడు ఆ పని నువ్వు చేయి. నువ్వు రాజు అంతే, రాజ్యాన్ని పాలించు. కానీ నువ్వు ధూపవేది ఒకటి నేను స్థిరపడ్డాను, నేను చాలా భక్తి చేస్తాను, నేను ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే అది దేవుడు ఒప్పుకోడు. అది వాక్యానుసారమైనది కాదు. అది వాక్యానుసారమైన జ్ఞానానుసారమైన భక్తి కాదు. అతడు ధూప వేదిక మీద ఉండగానే అతని నొసట కుష్ఠరోగము వచ్చింది. ఎందుకు అనంటే అతడు దేవుణ్ణి అతిక్రమించాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. మన జీవితంలో అతిక్రమము, మనం కూడా మేము చరము దొంగతనం చేయలేదు, మేము ఎవరితో దోచుకోలేదు, మేము తిట్టలేదు, తాగడం అనుకున్నాం. ఇవి కదండి అతిక్రమము. క్రమము కాని భక్తి అతిక్రమం. అతిక్రమం చేయవల్లారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరు ఎవరు నేను ఎరగను అంటారు. ఇంకో వాక్యం చెప్పి వాక్యం ముగిస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం 13వ వచనం చూద్దాం.
యెహోవా మనష్షే అనేవాడు. ఇతడు ఎవరంటే మనష్షే. ఇతడు చాలా దుర్మార్గుడండి, చాలా పాపం చేశాడు. ఏ పాపం చేశాడంటే అక్కడ మనుషులను చంపే పాపం చేయలేదండి. ఏ పాపం? విగ్రహాలనే పాపం చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో విగ్రహాలు పెట్టాడు. తన కుటుంబ పిల్లల్ని విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు జరిగించాడు. అతడు చేసిన పాపాలు బట్టి దేవుడు అతను ఏం చేశాడంటే కల్దీలు రాజుకు అప్పగించాడు. అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. చదవం ఇప్పుడు. యెహోవా మనుష్యునకు అతని జనులకు వర్తమానమును పంపినను వారు చెవియకపోయిరి. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీద చదవండి. ఆయన మొదలెడగా ఆయన అతని విన్నపములకు ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చిన ఇదండి మరలా అతను తిరిగి తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని ఇదండి తన పితరుల చెరలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధికి తాను బహుగా తగ్గించి ఇదండి ఇది దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని మనషే తగ్గించుకున్నాడు. దేవుడు క్షమించాడు. తిరిగి మళ్ళా తన రాజ్యం తనకి ఇచ్చాడు. మరణకరము కానీ పాపం, మరణకరమైన పాపము, మరణకరము కానీ పాపం ఎప్పుడు అనంటే మనం తగ్గించుకుని క్షమించమని దేవుడు కోరుకుని మన యొక్క జీవితంలో యథార్థత కలిగి భక్తి చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఆయన రాజ్యానికి మనను తీసుకువెళ్ళడానికి ఆయన కృపా ద్వారా తెలుస్తాడు. అలాంటి భక్తి కలిగి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ గ్రహించిన కనుక పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈ చిన్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించి ప్రభా వించదగ్గర విశ్వాసం కలిగి నీకు సాక్షిగా ఉంటే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిలాడి వేడుకొస్తున్నాను తండ్రి.